పొద్దున నిన్న ఒకరు ఫోన్ చేశారు, అడ్రస్ ఎక్కడని అర్థం కావట్లేదు అన్నారు. చెప్తా వినండి. తెలంగాణ నుంచి చేశారులే అన్నారు, తెలంగాణ అని. ఇది ఆంధ్రాలో కృష్ణా జిల్లా విజయవాడలో దిగితే మంగళగిరి రావడానికి 7 కిలోమీటర్లు. లేదు గుంటూరులో దిగారనుకోండి, గుంటూరు జిల్లా మాది 5 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు. అక్కడి నుంచి మంగళగిరి వచ్చారనుకోండి, నా అడ్రస్ అదే. అలాగే నేనేం చేస్తానని కూడా అడిగారు. మీ భార్యాభర్తలు ఏదంటే చెడు దుష్పేలతో విడిపోతూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కలుపుతాను. పెళ్ళి కాని వాళ్ళకి పూజలు చేస్తే కొంత పెళ్ళి అయ్యేటట్టుగా నా ప్రోత్సాహం చేసి పెడతా. అక్కడ పూజ చక్కగా చేసేసి రోజుకి 5 మంత్రాలు పంపిస్తూ ఉంటా, కళ్యాణం జరిగిపోద్ది. అలా చేశాను. చాలామంది పిల్లలు లేరు అంటూ ఉంటారు, అలాంటి వాళ్ళకి కూడా పూజలు చేశాను. రాండి, ఇక్కడ రాండి, చూపిస్తా. సాక్ష్యాలు, ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర. 2 చక్కగా కమల పిల్లలు పుట్టారు. ఒక ఆమెకి 2 అబ్బాయిలు, ఒక ఆమెకి 2 అమ్మాయిలు పుట్టారు. నాకు బిల్డింగ్ కట్టిస్తాను, నాకు వద్దని చెప్పా. ఎందుకంటే చాలామంది కట్టుకొని ఉన్నారు, అందరూ వదిలిపెట్టి వెళ్తామేగా, నేను ఒక్కడే తీసుకెళ్ళకూడదుగా, నాకు వద్దులే అన్న. ఒక కొబ్బరికాయ కొడతాం లేదండి వాళ్ళకి. చూసావా, మాటలు చాలా తీగా ఉంటాయి. భగవంతుడి కళ్ళే కప్పుతున్నారండి. భగవంతుడికి మానవులు అలా తయారైపోయాం. భగవంతుడు ఒక విషయం తెలుసా, చెట్టు స్పీడ్గా ఎదిగిపోద్ది, ఒక గాలివాన వస్తే ఇరిగిపోద్ది. మానవుడి జీవితం కూడా అంతే. విచిత్ర వేషాలతో, గోల్డ్ చెయ్యలతో, బ్యాచ్ లైట్లతో, 15 ఉంగరాలతో అలజడి, అటాసం, రతమతం. లాస్ట్కి ఇతను హాస్పిటల్ పాలు, ఇంట్లో మంచం మరణం. ఇతని మొహం ఎవడో చూడడు. అట్లాగే నేను చాలా చూశాను ఇలాంటి వాళ్ళని కూడా. ప్రతి ఒక్కరూ మీకు ఏదన్నా సమస్య ఉందనుకోండి, నా వీడియో ఉంటుంది, నా ఫోన్ నెంబర్, నేను వస్తాను. మీరు డబ్బులు పంపించి పూజ చేయండి, నేను చేయను. రండి, నేనైనా రావాలి. ఊరి పేరు చెప్పకూడదు కానండి. 1 2 3 1 2 3 4 5 6 ఫోన్ చేసి ఎక్కడైనా మీరు పూజ చేయండి. ఒక ఆమె అయితే 51 రూపాయలు ఇవ్వమంటే డబ్బులు లేవాలి అంతే. నేను ఆడ పూజ చేయాలి? అదేమంటే మా పక్కన వాళ్ళు అనుకుంటారు వస్తే. సరేలేమ్మా, నమస్తే అన్న, అట్లాగే మీరు అన్నా రావాలి, నేనే రావాలి. ఇప్పుడు నాకు రోగం వచ్చింది, మీకు జ్వరం వచ్చింది, డాక్టర్కి వెళ్ళాలి. కానీ డాక్టర్ గారు అక్కడే ఇంజక్షన్ బిళ్ళలు మీరు వేసుకోండి అంటే మీరు ఆయన వేసుకుంటే నేను తగ్గిపోద్దా? అది పిచ్చి భ్రమ. ఏంటి మీకేంటంటే వెళ్ళి చూడాలి పూజ విధానం ఏంటనేది. ఒక బొండారు తెచ్చుకోవాలి, ఒక ధూపమిస్తాను తీసుకెళ్ళాలి, లేదా కొబ్బరికాయ కొట్టుకోవాలి, మీ చేత అభిషేకం చేస్తాను చేసుకోవాలి. అది కానీ అట్లాగే ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాలు పచ్చగా ఉండాలని కోరుకోండి. ఇది బ్రహ్మంగారు ఎప్పుడో రాశాడు అని అంటారు. ఏమి లేదు, మనం ఎంత స్పీడ్గా ఎదిగామో అంత ఇరుగుడే. ఇంకో విషయం తెలుసా, ఇవాళ పుట్టినరోజు చేసుకుంటారు, తెల్లారితే మన ఆయుష్ వయసు పెరుగుతుంది అనుకుంటాం, కానీ ఆయుష్ మనకు కుంగిపోద్ది అంతే, తెలుసా? అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, భగవంతుని నమ్ముకోండి. దేవుడు ఒక్కడే, భగవంతుడు భూదేవి. మనం పెట్టుకున్న పేర్లు ఇవన్నీ ఎవరంతా కర్తవ్యం చేసుకుంటూ వెళ్ళిపోండి, మీ కుటుంబాలు హాయిగా ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు తల్లి మాతాకి జై, అమ్మలగన్నమ్మకి జై, అమ్మగన్నమ్మ తల్లికి జై. ఓం లోకండేశ్వరాయ నమః, నమో ఆదిశేషాయ. ఓం వారికి జై, అమ్మ తల్లికి జై, అమ్మగన్నమ్మ తల్లికి జై. ఓం లక్ష్మీనారసింహాయ నమః, ఓం భగవతి నమః, ఓం నమో నారసింహాయ నమః, ఓం లోకండేశ్వరాయ నమః. నా తండ్రి నాగుకి జై, నాగలోక శక్తిపతులకి జై, జై నాగు. ఓం నాగమ్మ తల్లే నమః.
ఓం భాగవతే నమః ఓం నాదండి నాగుకి జై నాగలోక చతుపతులకి జై ఓం భాగవతే నమః నమో ఆదిశేషాయ ఓం దీపదుర్గే నమః तल्ली मदा की जय अम्मा तल्ली की जय अमघन्नमा तल्ली की जय ओम भागवते नमः ओम लोकलेश्वराय नमः जय माता ओम भगवते नमः।